హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు థగ్ లైఫ్ మూవీ రివ్యూ చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. మంచి మూవీ పోస్టర్ రిలీజ్ అయిందంటే మంచి సినిమా వస్తుందని మూవీ లవర్స్ చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది మణిరత్నం అండ్ కమల్ నుంచి చాలా సంవత్సరాల క్రితం వచ్చిన నాయకుడు మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి కాంబినేషన్ నుంచి మళ్ళీ మూవీ వస్తుంది అంటే ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి కాంబినేషన్ నుంచి మణిరత్నం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడో లేదో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా పాజిటివ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ ఫస్ట్ 10 minutes మణిరత్నం మంచి టేకింగే చూపించారు. లీడ్ యాక్టర్స్ కమల్ హాసన్ గారు, శంభు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్స్ త్రిష మరియు అభిరామి కూడా బాగానే నటించారు. మూవీలో నటించిన మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా వాళ్ళ నిడివిని బట్టి బాగానే యాక్ట్ చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగా వచ్చింది. యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. టెక్నికల్ స్టాండర్డ్స్ ఈ సినిమా చాలా హై లెవెల్లో ఉంటాయి. మన రెహమాన్ సార్ మ్యూజిక్ మాత్రం కొంచెం బీజిఎం ఓకేగా అనిపిస్తుంది. ఇంకా మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీ నెగిటివ్ వచ్చేసి మెయిన్ స్టోరీ. ఎప్పుడో 1980sలో తీయాల్సిన స్టోరీతో ఇప్పుడు చాలా ఓల్డ్ టేకింగ్తో ఈ మూవీని తీశారు మణిరత్నం గారు. ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే మణిరత్నం గారు ఆడియన్స్కి పెద్ద రాడ్డే దింపారని చెప్పాలి. అసలు జరుగుతున్న సీన్స్ ఎందుకు వస్తాయో, తర్వాత సీన్లు ఎందుకు వెళ్ళిపోతాయో ఆడియన్స్కి కంప్లీట్గా తలనొప్పి తెప్పించే పని చేశారు మన మణిరత్నం గారు. ఈ సినిమాకి మరొక మైనస్ మన రెహమాన్ సార్. రెహమాన్ సార్ గత కొద్ది కాలంగా సరైన మ్యూజిక్ ఇస్తున్నట్టుగా మనకు అనిపించడం లేదు. ఆయన 1980sలో ఇచ్చిన మ్యూజిక్తో కంపేర్ చేసుకుంటే అసలు ఆయన ఇప్పుడు చేస్తున్న మ్యూజిక్కే కాదు. ఆయన నుంచి కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేద్దామని ప్రతి మూవీ నుంచి కోరుకుంటున్నాం, కానీ ఆయన మనల్ని నిరాశపరుస్తూనే ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో కొన్ని సీన్స్ అయితే మణిరత్నం సార్ ఏంటి ఈ పైత్యం అని అడగాలనిపిస్తుంది ఆడియన్స్కి. మొత్తం మీద ఆడియన్స్ ఈ సినిమాని భరించి సినిమాని పూర్తి చేయాలి థియేటర్లో. ఒకవేళ మీరు మణిరత్నం సార్కి, కమల్ హాసన్ సార్కి వీరాభిమాని అయితే మీరు ఖచ్చితంగా థియేటర్లో 2.5 గంటలు చూసి కంప్లీట్ చేసి సినిమాని మీరు భరించాల్సిందే. ఆడియన్స్ చివరికి ఏమనుకుంటారంటే మాకేంటి సార్ ఇది అని అనుకుంటారు. ఫైనల్గా ఈ మూవీ గురించి ఒకే ఒక మాట చెప్పాలంటే సినిమాకి వెళ్ళొచ్చిన ఆడియన్స్ ఏమనుకుంటారంటే అందుకే అడిగాను సార్ అన్నిసార్లు ఎక్కడికి వెళ్తున్నాం అని, మీకు ఏం రైట్స్ ఉన్నాయి సార్ మాకు ఇలా హింసించి చంపడానికి అని అనుకునేలా ఆడియన్స్ ఈ సినిమా ఉంటుంది. థగ్ లైఫ్ సినిమా గురించి ఇదే మన రివ్యూ గైస్. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మీ రివ్యూని పోస్ట్ చేయండి. మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు థగ్ లైఫ్కి ఇస్తున్న రివ్యూ 2/5. Watch it at your own risk guys. Thank you. Bye bye.